సినిమాలలో ఒక హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అతనికి ధీటుగా నిలబడే విలన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే వివిధ భాషల్లోని నటులను దించుతూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తుంటారు కూడా. అయితే తాజాగా జోరుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా కోసం పరభాష నటులను దించినా సంతృప్తి చెందకపోవడంతో ఓ క్రేజీ డెసిషన్ తీసుకున్నాడట ఈ మాస్ డైరెక్టర్. పాన్ ఇండియా సినిమాలు బాగా పెరిగిపోవడంతో ఒక ఇండస్ట్రీ స్టార్స్ మరో ఇండస్ట్రీలో నటించడం కామన్ అయిపోయింది. ఆడియన్స్ కూడా భాషా భేదం లేకుండా పెద్ద మనసుతో ఆదరిస్తుండటంతో ఈ దిగుమతులు ఇప్పుడు మరీ ఎక్కువయ్యాయని చెప్పాలి. తాజాగా బాలయ్య అఖండ 2 సెట్స్ లోకి క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్ ని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది కూడా. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అయింది. సెకండ్ షెడ్యూల్ నుంచి సంజయ్ దత్ సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఆల్రెడీ కేజీఎఫ్ తో సౌత్ మొత్తం ఫోకస్ అయిన సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ లో కూడా విలన్ గా తలుక్కుమన్నాడు. నిజానికి తనకంటే ముందు సరైనోడు ఫేమ్ ఆది పినిశెట్టినే విలన్ అన్నారు. కానీ తన ప్లేస్ లో సంజయ్ దత్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రెండో విలన్ గా నానా పటేకర్ తనదైన విలనిజం పండించబోతున్నాడట. అయితే స్కంద వంటి డిజాస్టర్ పడడంతో అఖండ 2కి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాడు ఈ మాస్ డైరెక్టర్. బాలయ్య ఏరుకోరి అవకాశం ఇవ్వడంతో ఎలాగైనా మరో సూపర్ హిట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. అందుకే ఒకవైపు అఖోరా వర్సెస్ నాగ సాధువు కాన్సెప్ట్, మరోవైపు ఇద్దరు నార్త్ ఇండియా విలన్లు. అయితే ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు బాలయ్యకి విలన్ గా బాలయ్యనే దించిపోతున్నాడట ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్. అలా అఖండ సినిమాలో తనతో తానే పోరాటానికి సిద్ధమయ్యాడట మన గాడ్ ఆఫ్ మాసెస్. చూడాలి మరి హీరోగా మురిపించిన బాలయ్య ఇప్పుడు విలన్ గా ఎలా అలరిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.